శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం గోపేపల్లి గ్రామంలో ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు పట్టానికి పాలాభిషేకం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి మరియు మాజీ మంత్రి పల్లె రఘునాథన్ రెడ్డి తదుపరి అవ్వాతాతలకు తమ చేతుల మీదుగా ఫంక్షన్ పంపిణీ కార్యక్రమం చేశారు. ఓకే సార్ రామచంద్ర ఓకే ఓకే వెంగానిపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇచ్చుడు పెద్ద ఇచ్చుడు అక్కడ చూడమ్మా ఏం చేస్తావు? 7 రూపాయలు ఖర్చు పెట్టు, కొద్ది బ్యాంకులు వేసుకో. ఓకే సార్ అలాగరకెళ్ళే కొంచెం ఇచ్చోండి చూడండి ఓకే ఓకే 5 కోట్ల మంది ప్రజలు పండగ చేసుకుంటారు. కారణం ఏమంటే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 3,000 అదనంగా ఇస్తున్నాం, ఎందుకంటే ముందు నుంచి ప్రారంభించేస్తాం కాబట్టి. అంటే ఈరోజు 7,000 రూపాయలు ప్రతి ఒక్క మనిషికి ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో కూడా 200 రూపాయల పెన్షన్ను నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 2,000 చేశాం. ఈ 2,000 నుంచి 3,000 చేసేదానికి వైఎస్ఆర్సీ ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకుంది. 1000 రూపాయలు పెంచేదానికి ఒకసారి 250, 250, 250, 250 ఇచ్చారు. చాలా బాధపడి ఇచ్చారు 250 కూడా. ఈసారి అట్లే వాళ్ళు 5 ఏళ్ళ లోపల 1000 రూపాయలు పెంచితే మనం 5 రోజుల లోపలే 1000 రూపాయలు పెంచాం. అంటే 3,000ది 4,000 చేస్తాం. వికలాంగులకు 6,000 ఇస్తాం, కాళ్ళు చేతులు ఇబ్బందులు దొరకట. ఈ రాష్ట్రంలో 65,31,000 మందికి ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి ఒక్క ఇంటికి ఓ పెన్షన్ ఏదో ఒకటి ఉంటుంది. ఈ పథకాలను అమలైతే ఎవరికి డబ్బులతో ఇబ్బంది ఉండదు. పిల్లోళ్ళు ఉంటే 15,000 ఇస్తాం. పిల్లోళ్ళు కనపడతారు 15,000. పిల్లలు కూడా మనకు అవసరమే. ఎంతమంది పిల్లలు అంటే 10, 2 ఉంటే 30, 18,000 ఇస్తాం. ఒక ఆయన ఉంటే 18,000, ఇంకో ఆయన ఉంటే 36,000, ఇంకో ఆయన ఉంటే 54,000. ఎవరు ఉండాలి మన ఇంట్లో? ఉంటే పిల్లలు ఉండాలి, లేకపోతే ఆడవాళ్ళు ఉండాలి. వీరుంటే పెద్ద ఉపయోగం, లేకపోతే ముసలి ఉండాలి. ముసలి నెలకి 4,000, సంవత్సరానికి 45,000. సంవత్సరానికి 45,000 అంటే దాదాపు 5 ఏళ్లకు 2,5 లక్షలు దాదాపు వస్తుంది. భూమి ఉంటే 20,000 రూపాయలు,
3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉచితం. పిల్లోడు ఎవరు చదువుకుని అనుకో 20,000 రూపాయలు. ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల నుంచి సంవత్సరానికి 5 లక్షల వరకు వస్తుంది. ఇంకా మీ పనులు ఉంటాయి, ఉపాధి పథకాలు ఉంటాయి, కూలికి పోతారు, పెయింటింగ్ పోతారు, ఏదో పని చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, అదనంగా వస్తుంది. నాకు తెలిసి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఎంత ఖర్చు అయింది కదా, మనం తాగే వాళ్ళం కాదు, పెద్దగా ఆడేవాళ్ళం కాదు మనం. చాలా ఆనందం ఉంది. మొదటి ఫంక్షన్గా మీ ఊరికి వచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది అంటే చాలా ఆనందం ఉంది. ఇవాళ గత 5 సంవత్సరాలు మనం చూసాము, 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 2,000 నుంచి 3,000, 5 సంవత్సరాల్లో 250 చెప్పున పెన్షన్ ఒకటే రోజున పెంచుతారు వాళ్ళు చెప్పినట్టు. కానీ ఇవాళ రాగానే 3,000 నుంచి 4,000 చేసేసారు. పోయిన నెలది అరియర్స్తో పాటు ఇవాళ 7,000 అందజేస్తున్నారు ప్రతి ఒక్కరికి. మనమంతా చాలా చాలా అదృష్టవంతంగా భావించుకోవాలి. ఇలాంటి ఒక మంచి ప్రభుత్వం ఎంచుకొని మన భవిష్యత్తుని మంచిగా చేసుకునే ఒక అవకాశాన్ని మన చేతుల ద్వారా మనం చేసుకోవాలి. పెన్షన్లే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి సూపర్ 6 పథకాల్లో ఏవైతే చెప్పారో చంద్రన్న గారు, అందులో మొదటిది ఇదే. ఇది జరిగిపోతుంది. ఇంకా ప్రతి నెల ఏమి ఇబ్బంది లేకోకుండా మీ అకౌంట్లోకో లేదంటే వీళ్ళు వచ్చి ఇచ్చేస్తారు మీకు. ఇంకా మిగతా పథకాలు కూడా అన్నీ ప్రతి ఇంటికి వచ్చి చేరిపోతాయి. మనకి ఏమి ఇలాంటి ఇబ్బంది ఉండదు. సార్ చెప్పినట్టు తర్వాత ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మాకు అప్పుకిస్తారేమో. ఇక అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అమ్మాయి అసెంబ్లీలో మాట్లాడి చూసినారా? బాగా మాట్లాడిందే. ఆ భాష అమ్మాయికి తమిళం వచ్చు,